ఒరే ఇక్కడ ఎవరు ఉన్నారు రే అన్నా ఉండు కంగారు పడుకో. వీడెవడన్నా? ఒరే ఇందులో ఉన్న వస్తువుల కంటే విలువైన వాళ్ళగా ఉన్నాడు ఇట్రా. అన్నా లోడింగ్ అప్పుడు బాగా తాగేసి ఇక్కడ పడుకున్నట్టున్నారన్నా. మనకెందుకు, తీసుకెళ్ళి బయట పడేద్దాం పదా. ఓకే వెళ్దాం పద. హలో, వీడు పోయినట్టున్నాడు సార్. పిలిచారంట? ఒకడిని వెతికి పట్టుకోవాలి. అమ్మో, బతికే ఉన్నాడు. పట్టుకోవడమే మా ప్రొఫెషన్. ఒంగోలు నుంచి మంగోలు దాకా ఈ భూమి మీద వాడు ఎక్కడున్న 10 రోజుల్లో మీ ముందుకు తీసుకొచ్చి పెడతాం. వాడి పేరు డీటెయిల్స్ ఇవ్వండి. 5వ శతాబ్దానికి చెందిన వ్యక్తి, ప్రస్తుతం ఇక్కడే ఉన్నాడు. ఏది, సమాధిలోనా? బ్రతికే ఉన్నాడు. ఈ మధ్యనే మన కాలానికి వచ్చాడు. బతుకున్నాడా? ఈ కాలంలోనా? ఎలా వచ్చాడు సార్? స్పేస్ షిప్లోనా? టైం మిషన్లోనా? ఊరుకోండి సార్, జోక్ లేకండి. అవతల నాకు చాలా పనులు ఉన్నాయి. నీకు చాలా పనులున్నాయేమో కానీ నాకు మాత్రం ఈ ఒక్కటే పని. ఇంతమందిలో వాడిని గుర్తుపట్టడం ఎలా? 1,30,00,000 మందుండే ఈ నగరంలో వాడొక్కడే ప్రత్యేకంగా ఉంటాడు. వాడికి కాలం, జనం, గాలి అన్నీ కొత్తగా ఉంటాయి. ఇక్కడ ఇమడలేకపోతుంటాడు. సార్, బాబు ఫోటో ఇస్తే ఎతికే పనిలో ఉంటాం. వీడు ఈ గెటప్లో ఉంటాడా? బాబురావు జాగ్రత్త, వాడు నాకు ప్రాణాలతో కావాలి. ఏమిరా ఈ ధ్వని? మేము ఏ లోకములో ఉన్నామో ఏమిటో. అటులైన ఆ దర్పణము మామూలు దర్పణము కాదా? మాయా దర్పణము. ఓరి దుష్ట సోదరా, ఎంత పని చేసినావురా! ఇప్పుడు మేము ఏమి చేయవలే? ఏమి చెయ్యవలే? ముందు మేము ఏ లోకములో ఉన్నామో తెలుసుకునవలే. ఒరే తెంగరాదవా, చూసి కట్ చేయరా. అన్ని ఒకే సైజ్ మెయింటైన్ చేయి. చూసుకో. సొల్లాపే ముందా పని కానీ. సరే సార్. ఇది ఏ లోకము? భూలోకరా మాలోకం. రాత్రిపూట పగటేసలేసి తిరుగుతున్నావు. చదవా. వీడి భూగ్రహం బాగా నిండి ఉన్నది, చెప్పెదము. ఈ ఫోటోలో ఉన్న అతను ఎక్కడ చూసావా? చూసావా? లేదా? బండాపు మావయ్య, అక్కడేదో న్యూసెన్స్ జరుగుతున్నట్టుంది, వెళ్ళి చూడు. అంటే చూస్తుంటే బలిసిపోయిన బంజారాహిల్స్ బ్యాచ్ లా ఉన్నారు. అవసరమా? చూడు. అర్ధరాత్రి 2 గంటలకు తాగేసి రోడ్డు మీద న్యూసెన్స్ ఏంటండి? మా మేడం పిలుస్తున్నారు, రండి. ట్రంప్ కూతురు ఇవాంకా పిలిస్తేనే నేను రానన్నాను. ఎవడో కంపు కూతురు పిలిస్తేనే వచ్చేస్తాన్రా. దాన్నే నా దగ్గరికి రమ్మను. మేడం రే, మిడ్ నైట్ న్యూసెన్స్ ఏంట్రా? రానా? ఎవత్వే నువ్వు? మేడం ఎస్ఏ వైజయంతి. నువ్వు పోలీసేంటే మంచి ఫ్యాట్లెస్ కోడిలా ఉంటాను. ఏం మాట్లాడుతున్నావు?
రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? రేయ్ ఆ? రైట్ టైం లో రైట్ నేనెవరో చిరుకొచ్చురా. తెలుసా? దీన్ని రౌండ్ అప్ చేసి మన పవర్ ఏంటో చూపించట్రా. ఈ లోపలేస్తే ఒక్క పీచు పగిలిపోతుంది. ఎవరక్కడా? మేమే ఇక్కడ. ఎవరను వెరైటీగా ఉన్నావు? త్రిగర్తల సామ్రాజ్యపు మహారాజులం బింబిసారులం. మీరు రాజులైతే మేము రాజులమే ఇక్కడ. అదిగో అతను ఎంఎస్ రాజు, ఇతను దిల్ రాజు, నేను బంగారు రాజు, ద గోల్డ్ మ్యాన్. నీ గురించి మాకేలా? ఆ ధ్వని వల్ల మా కర్ణబేరీలు పగులుచున్నవి. ఆపుము. ఏమి పగులుచున్నవి? కర్ణబేరి. ఆహా, అర్థమైంది. నాటకాల పోటీల్లో నువ్వు చేసిన ఏకపాత్రాభినయానికి నీకు రావాల్సిన బహుమతి ఎవడో గొట్టంగాడికి ఇచ్చేస్తే నువ్వు ప్రశ్న ఇలా రోడ్డు మీద పడ్డావు. ఒక కళాకారుడు రోడ్డు మీద పడకూడదు. మీకు మేమిస్తాం బహుమతి. ఈ బంగారు రాజు బంగారపు చైన్ ఇస్తాడు, తీసుకోండి. మూర్ఖుడా, మాకే బంగారం ఇచ్చదవా? మా రాజ్యంలో గుర్రపు నాడాకి వేసేవి. నీకు 100% ప్రైజ్ రావాలే. ఎక్కడో రాజకీయం జరిగింది అబ్బాయి. నీ అధిక ప్రసంగం ఆపి ముందా ధ్వని నాపుము. ఆపను. రేయ్ ఇంకా సౌండ్ పెంచరా. ఏం చేస్తావు? కొడతావా? కొడతావా? భైరవా అన్నా పెగ్గు. ఇది టైమింగ్ అంటే. మావాడు వచ్చాడు ఇచ్చాడు, మీ వాడు ఎక్కడ తెచ్చాడు? ఏంట్రా ఏంటి? కొడతావా? నన్ను టచ్ చేస్తావా? నన్ను టచ్ చేసి ఏ ఏరియాలో తిరగగలవా? తిరగగలవా? అయ్యా, మీ భాష వేషం చూసి పొరపడ్డానయ్యా. మీరు ఫ్లాష్ బ్యాక్ లో సవరిసివారటని నాకు తెలియదయ్యా. నన్ను క్షమించండి అయ్యా. మేడం, ఇలాంటి మనతో ఉండాల్సింది. అప్పుడు మన రేంజ్ పెరుగుద్ది. నాది సేమ్ ఫీలింగ్. ఫస్ట్ టైం సింక్ లో ఉన్నాం కదా. బతికిపోయా. హలో హలో, నా పేరు వైజయంతి. ఎవరి జయంతి? జయంతి కాదు, వైజయంతి. అడుగు. నువ్వు మాతో వస్తే ఉద్యోగం ఇస్తా. ఉద్యోగం అనగా? మాతో రావాలి, మేడం చెప్పిన పనులన్నీ చేయాలి, డబ్బులు ఇస్తారు. మూర్ఖుడా, మాకే పని ఇచ్చేదవా? పొమ్ము ఇక్కడ నుంచి. ఇదిగో రాజుగారు మూడు బాగాలేనట్టుంది, ఇక్కడ వెళ్ళిపోవడం సేఫ్. ఎవడ్రా నువ్వు? మా పక్కనే కూర్చున్నావు, పోయి దూరంగా కూర్చో. రే ముసలివాడా, చెప్పేది నీకే వినిపించట్లేదా? బాగా ఆకలిగా ఉంది స్వామి, కాసేపు ఉంటే 4 మెతుకులు తినేసి నేనే వెళ్ళిపోతా. అంత ఇబ్బందిగా ఉంటే నువ్వే దూరంగా పోయి కూర్చో. మూర్ఖుడా, మాకే ఎదురు సమాధానం చెప్తావా? భగవంతుడా, ఏం చేశాడని ఎత్తనే తన్నావు? మా పక్కన కూర్చున్నాడు. కూర్చుంటే ఏమైంది? ఓ బిచ్చగాడు మాతో సమానంగా కూర్చోవడమా? మేము బింబిసారులం. పాపపుణ్యాలకు మూలస్థానమైన దైవ సన్నిధిలో ఉండి కళ్ళు లేని ఒక అభాగ్యుని కాలితో తనటం తప్పు నాయనా. పాప పుణ్యాలు నిర్ణయించడానికి వాడెవడు? మాకు చెప్పడానికి నువ్వెవడివి? దైవాన్నే మించిన గొప్పవాడిననుకునే అహం మూర్ఖత్వం. అహంతో జీవితాన్ని గెలిచినవాడు చరిత్రలో ఎప్పటికీ పుట్టలేదు. నీలో ఆ అహం ఉన్నంతకాలం నీకు దేని విలువ కనపడదు. ఆ విలువ నువ్వు తెలుసుకునేసరికి నీ జీవితమే నీకు కనపడదు. ఆహాన్ని వదిలే. అందరి తలరాత రాసే ఆ బ్రహ్మ వీడి తలరాత ఎలా రాశాడు? మరి నీ తలరాత ఎలా రాశాడో నువ్వే తెలుసుకో. ఉన్నది ఆయనను ఈ పెట్టిలో ఎలా పట్టినది? ఓసారి చూచెదము. నువ్వుండే వీడెవడో తర్పరం కర్పూరం అంటున్నాడా? ఏమి ఇది? ఎవడ్రా నువ్వా విచిత్ర వేషం వేసుకున్నా? ₹1 పెట్టి కారు కొంటే బాత్రూంలో అర్థం చూసుకున్నట్టు చూసుకొని పెట్టంటావా? ఏం బలిసిందా?
వీడికి భూగ్రహం బాగా బలిసినది. భూగ్రహం అంటే ఏందే? చూపించేదా? మహానుభావుడు అమ్మాయినైనా వదిలేశాడు. హుసేయ్ డోరయ్యే, మళ్ళీ వచ్చాడంటే చెడ్డీ కూడా ఉండదా? మా దర్పణం ఇప్పుడు మా కళ్ళు తెరిచినచో మా రాజ్యములో మేముండదము. ఇది మా రాజ్యములా లేదే. అటులైనా అది మా దర్పణము కాదు. పోయి వెతికెదము. ఇదే నా మర్యాద. అద్దమేం పాపం చేసిందిరా? అద్దం పగలగొట్టి డబ్బులు ఇనన్నావంట. ఇదే నా మర్యాద? అరే ఇదే మర్యాద? ఇలా మాట్లాడుతూ ఆడబోతున్నావు. ఇది మా దర్పణము కాదు. మర్యాద మర్యాద మర్యాద. ఓ మాయా దర్పణమా, ఎక్కడని వెతికెదను? అన్ని మర్యాదలు పాయ. ఇదొక్క మర్యాద మిగిలింది. ఈ మర్యాద కూడా పాయ. మేడం ఇంట్రోగేషన్లో చాలా బిజీగా ఉన్నారు సార్. మళ్ళీ